ఓం సూర్య భగవానాయ నమః. ఓం సూర్య భగవానాయ నమః. ఓం సూర్య భగవానాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీ లక్ష్మీ నరేష్. దేవుడి దయ వల్ల నాకున్న టాలెంట్ ఏంటంటే నా మెమరీ పవర్ ఎక్కువ వచ్చింది. ఇదంతా శివ ఇచ్చిన, అంటే ఎన్నో మంది చాలా అనుకుంటారు ఈ మెమరీ అలా వస్తుందని. నాకు పరిపూర్ణంగా ప్రతి ఒక్కళ్ళ బర్త్డే తెలుసు. మోర్ దెన్ 2000 బర్త్డేస్ తెలుసు. ఇంత టాలెంట్ ఇచ్చాడు. కానీ నాకు వాట్ ఐ వాంట్ ఈస్ నేను ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని, ఎక్కువ మందికి హెల్ప్ చేయాలని, నా జాతకం అందరికీ చెప్పాలని. మనం బేసిక్గా మనుషుల్లో 2 రకాల తప్పులు చేస్తుంటారు. ఒకటి, మనం జాతక రీత్యా మనకి పుట్టినప్పుడు గ్రహాల అనుగ్రహం లేక గ్రహాలు ఎలా చేయాలి, మనం ఎలా హ్యాపీ చేయాలి, ఏ దేవుడికి వెళ్ళాలి, ఎలాంటి కలర్స్ వేసుకోవాలి, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సైన్స్. ఆ సైన్స్ మనం ఇండియాలో పుట్టినందుకు చాలా పెద్ద పెద్ద మేధస్సులు గొప్ప వాళ్ళు ఉన్నారు. అలా దేశంలో మనం పుట్టాం కాబట్టి మీకు సింపుల్గా ఒక నవగ్రహాల ఆధీనం అంటే మీరు పుట్టినప్పుడు మీ రాశి ఏంటి, నక్షత్రం ఏంటి, దాని ప్రభావాలు ఉంటుంది. మొదటిగా నా దగ్గర ఎక్కువ వచ్చిన మాత్రం వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే పెళ్ళి లేట్ కావడం కానీ, అయినా గొడవ అవ్వడం కానీ, తర్వాత పిల్లలు పట్టుకోవడం కానీ, జాబ్ అనుకున్న డబ్బు రాకపోవడం కానీ, డబ్బు వచ్చి వెళ్ళిపోవడం, మెంటల్ టెన్షన్ ఇవన్నీ ఉంటాయి. దానికి ఏ విధంగా నివారణ చేయాలి, మనం ఎంత చేస్తేనే మన కర్మ మనం చేస్తాం, మనం చేసిన గుడ్ థింగ్సే బాగుంటుంది. తర్వాత రెండోది కూడా నేను చెప్తాను, మనకి ఎంత జాతకం ఇంపార్టెంటో దాంతోపాటు సైకాలజీ అనేది ఇంపార్టెంట్. మన మైండ్ మన కంట్రోల్లో ఉండగలిగితే చాలామంది కూడా ఒక రూపాయితో కూడా ఆనందంగా ఉంటారు. ఆ రకమైన ఇది చాలా చిన్న జీవితం. ఇది మనం వస్తాం వెళ్ళిపోతాం, ఈ మధ్యలో అంతా నాటకంలో మనం పరిగెడతాం, ప్రయత్నిస్తుంటాం. మానవ జన్మ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అంటే మనం దేవుళ్ళగా మనకి కళ్యాణం ఉంటే మనం కూడా ఒక దేవుడే. లోపల ఆత్మ అనేది సజీవంగా ఉంటుంది కాబట్టి అలాంటి జన్మ మనం తీసుకుంటామంటే కూడా ఇట్స్ లైక్ ఎ మిరాకిల్. ఆ జన్మని మనం పరిపూర్ణంగా మధ్యలో చిన్న చిన్న ఆత్మహత్యలు చేసుకోవడం కానీ సకలం అవన్నీ నాకు నచ్చదు. ఇది కొంతమంది వింటారని. మనకి బేసిక్గా ఓన్లీ 12 రాసులు ఉన్నాయి. మొదటగా నాకు ఇంగ్లీష్లో బాగా డెప్త్గా తెలుసు. ఫస్ట్ ఏరీస్, టౌరస్, జెమినీ, క్యాన్సర్, లియో, వర్గో, లిబ్రా, స్కార్పియో, సాగిటేరియస్, క్యాప్రికాన్, అక్వేరియస్ అండ్ పైసెస్. 12 రాసులు. దాని తెలుగులో కూడా వివరంగా చెప్తాను. మనం సన్ సైన్, మూన్ సైన్ మనిషికి 2 ఉంటాయి అన్నమాట. ఎవరైతే ఏప్రిల్ 19th నుంచి అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఆరోజు పుట్టాడు, ఈజ్ ద రిచెస్ట్ పర్సన్. ఏప్రిల్ 19th నుంచి మే 20 వరకు కూడా ది కమాండర్ ఏరీస్, అంటే సూర్యుడు ఆగికి ఉంటుంది. అంటే మకర రాశుల నుంచి వచ్చేసి సూర్యుడు బాగా ప్రవేశించే టైం కాబట్టి అది మనం సన్సైన్ ప్రకారం చూసుకోవాలి. అది కరెక్ట్గా అంటే పూర్తిగా ఏరీస్ అని. మళ్ళీ జోడిక్ సైన్స్లో వేరే ఉంటుంది. రోమన్స్ క్యాలిక్యులేట్ చేసింది మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 28 కూడా ఇది వస్తుంది, ఏరీస్ వస్తుంది. సో ఈ ఏరీస్ 2 మనం చూసిన తర్వాత మనకి పుట్టినప్పుడు తిథులు ప్లేస్ పడి ఉంటుంది. ప్రతి లాంగిట్యూడ్ మారుతుంది కాబట్టి దాని ప్రకారం కూడా మూన్ సైన్ కూడా వస్తుంది. మూన్ సైన్ అంటే ఉన్న ఆత్మ ఇప్పుడు మారదు కాబట్టి దాని ప్రకారంగా ఏ తిథులు ఏటు అవన్నీ చెప్పాలి. సన్ అనేది మన మైండ్ సెట్. సో 2 నేను మిక్స్ చేసి చెప్తాను. సో దేవుడి దయ వల్ల నేను ఒక యాప్ రెడీ చేస్తాను, యాప్ అండ్ వెబ్సైట్, స్వామి అయ్యప్పన్ శివశక్తి యాస్ట్రో అని. ఒక 1.5 year నుంచి ప్రయత్నిస్తున్నాను. సో ఇప్పుడు మాత్రం అయిపోద్ది. మ్యాక్సిమం ఫిబ్రవరిలో ఓపెన్ అవుతుంది. మీరు అప్పుడు డౌన్లోడ్ చేసుకొని మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫ్రీగానే చెప్తాను. పరిపూర్ణంగా మీ ప్రాబ్లమ్స్ కూడా నాకు అడగచ్చు. ఐ విల్ టెల్ యూ ద నేమ్ కరెక్షన్, ఏ పేరు అయితే మీకు బాగుంటుందో, ఏ కలర్ మీకు బాగుంటుంది, ఏ రోజు మీకు బాగుంటుంది, తర్వాత ఉండే వాస్తు, మీ ఇంట్లో ఉండే ఏ ఫేసింగ్ ఉంది, ఎలాగెళ్తే బాగుంటుంది, ఇంట్లో ఏ ఐటమ్స్ పెట్టాలి, ఈ అన్నీ సింపుల్గా ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వకుండా మీరే వెళ్ళి కొనేసి స్వయంగా మీరు చేస్తే అవన్నీ చెప్తాను. సో ప్లీజ్ డౌన్లోడ్ దట్ యాప్. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ టెంపుల్స్, ఇండియాలో అన్ని టెంపుల్స్కి వెళ్ళాము. మోస్ట్ ప్రాబ్లీ మనకి యోగం ఉండాలి. ఊరినే అరుణాచల్ అనుకుంటే కూడా మనం వెళ్ళాం కాబట్టి మనకి ఎన్నోసార్లు అయ్యింది. ఎప్పుడు అనుకున్నా అప్పుడు వెళ్ళగలుగుతున్నాం. మొన్న కూడా మనకి ఆకాశంలో వచ్చి కొండపైన వెలిగిస్తారు కదా, కార్తీక దీపం అని, అది మనం చూడగలిగాను. అలాగే ఏ టెంపుల్స్కి వెళ్ళాలి, నిజంగా యోగం ఉందా లేదా, అవన్నీ చెప్తాను. అండ్ దట్టు మెయిన్ ఏంటంటే మన ఇండియాలో కంటే ఎక్కువ మంది విదేశాలు వెళ్ళాలి, మంచి సెటిల్ అవ్వాలనుకుంటారు. లేకపోతే ఎవరికైనా బలమైన కోరుకుంటారు క్రికెటర్ అవ్వాలని. ఆ యోగం ఉందా లేదా, ఈ సినిమాలో అవకాశం అని, ఇవన్నీ చెప్తాను. ఏ చేస్తే ఏ పూజలు చేస్తే అవుతుందని చెప్తాను. మీరు తప్పక నన్ను ఫాలో అవ్వండి. నాకున్న వీడియోస్ అని చూడండి. ఇదంతా నేను యూట్యూబ్లో షార్ట్స్లో పెట్టి చూద్దాం. మీరు చూస్తుండండి. నా నెంబర్ కూడా కింద పెడతాను స్క్రోలింగ్లోని. సో ప్లీజ్ కాంటాక్ట్ మీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ లక్కీగా ఈరోజు ఎందుకంటే ఇక్కడ మన సూర్యభగవాన్ టెంపుల్కి వచ్చాను. రోమన్స్ ఎక్కువ నమ్ముతారు. దేర్ ఈజ్ గాడ్ కాల్డ్ రోమన్స్లో. ఆయన బర్త్డే కూడా ఈరోజే, ఆయన సూర్య అవతారం, సన్ గాడ్ అంటారు. మీరు నెట్లో కూడా చూసిన వస్తుంది. సో లక్కీగా ఈరోజు సూర్య భగవాన్ టెంపుల్లో ఇంత వీడియో తీయగలను. సో ప్లీజ్ డౌన్లోడ్ ద యాప్ స్వామి అయ్యప్పన్ శివశక్తి యాస్ట్రో. అలాగే డౌన్లోడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శివశక్తి యాస్ట్రో నా యూట్యూబ్ ఛానల్. ఓం సూర్య భగవాన్ నమః. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ.